హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు వ్యవహారం దుమారం రేపుతోంది. మహిళా కొరియోగ్రాఫర్పై లైంగిక దాడి చేశారన్న అభియోగాలతో జానీ అరెస్ట్ అయ్యారు. ఇక ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. తన తప్పులను కూడా అంగీకరించారనే సమాచారం అయితే బయటకు వచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమాకు బాధితురాలైన ఆ అమ్మాయి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. అయితే ఆ చిత్రంలో హీరోగా నటిస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆ అమ్మాయికి భరోసా ఇచ్చారనే సమాచారం చక్కర్లు కొడుతుంది. ఈ విషయంపైనే పుష్ప 2 నిర్మాత రవిశంకర్ కు ప్రశ్న ఎదురైంది. మత్తు వదలరా 2 చిత్రం బ్లాక్ బస్టర్ మీట్ కు ఆయన నేడు అంటే సెప్టెంబర్ 23న హాజరయ్యారు. ఈ సందర్భంగా జానీ మాస్టర్ కేసుపై ప్రశ్నలు వచ్చాయి. జానీ మాస్టర్ ఆ అమ్మాయి మధ్య అది పర్సనల్ గొడవ అని నిర్మాత రవిశంకర్ చెప్పుకొచ్చారు. పుష్ప 2 మూవీకి ఆమె మొదటి నుంచి పనిచేస్తున్నారని తెలిపారు. అన్ని పాటలకు ఆ అమ్మాయి పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. మరో 2 సాంగ్స్ చేయాల్సి ఉందని, వాటికి కూడా ఆమె ఉంటారని స్పష్టం చేశారు. పుష్ప 2 చిత్రంలో జానీ మాస్టర్ స్పెషల్ సాంగ్ కోసం డాన్స్ కంపోజ్ చేయాల్సిందని రవిశంకర్ అన్నారు. అయితే 2 రోజుల ముందే ఇదంతా జరిగిందని తెలిపారు. వీళ్ళంతా తమతో ఎప్పటి నుంచో పనిచేస్తున్నారని అన్నారు. జానీ మాస్టర్ వివాదం గురించి అల్లు అర్జున్ కు పెద్దగా తెలియదని నిర్మాత రవిశంకర్ అన్నారు. కొందరు ఏదో ఒకటి చెప్తున్నారని అన్నారు. డాన్స్ టీమ్ ఎప్పుడైనా గుడ్ మార్నింగ్ అంటూ విష్ చెప్తే హీరో అల్లు అర్జున్ తిరిగి పలకరిస్తారు. అంతకంటే ఆయనకు ఏమీ తెలియదని, జానీని ఆపేసి ఆ అమ్మాయిని ప్రమోట్ చేయాలని ఆయన అస్సలు అనుకోలేదని, అలాంటివి ఏమీ ఉండవని, 6 నెలల ముందు రిలీజ్ చేసిన లిరికల్ వీడియోలోనూ ఆ అమ్మాయి పేరుంది. కొందరు చేస్తున్న అలజడులలో నిజం లేవు అని రవిశంకర్ అయితే క్లారిటీ ఇచ్చారు. జానీ మాస్టర్ కేసులో బాధితురాలిగా ఉన్న మహిళా కొరియోగ్రాఫర్కు అల్లు అర్జున్ అండగా నిలిచారనే సమాచారం చక్కర్లు కొట్టింది. ఇకపై తాను చేసే అన్ని చిత్రాలలో ఆమె ఓక్ ఇచ్చేలా భరోసా ఇచ్చారనే రూమర్స్ కూడా వచ్చాయి. పుష్ప డైరెక్టర్ సుకుమార్ కూడా ఆ అమ్మాయికి మద్దతుగా నిలిచారని టాక్ నడిచింది. జానీ మాస్టర్ తనను చాలా కాలంగా లైంగికంగా వేధిస్తున్నారని 21 ఏళ్ల ఓ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. మైనర్ గా ఉన్న సమయంలోనూ దురాగతం చేశారని ఫిర్యాదు చేశారు. దీంతో జానీపై పోక్సో కేసు కూడా నమోదైంది. గోవాలో ఆయనను ఇటీవలే హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉప్పర్పల్లి కోర్టు జానీకి 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైల్లో ఉన్నారు.